సుమారుగా 10 లేక 12 చరణాలు ఉంటాయి. నా చిన్న కాలంలో ఈ పాటలన్నీ తగ్గ పాడేవారు మనలు. ఈ మధ్యన పాటలు పాడేవారు ఎక్కువైపోయారు, సిద్ధాంతాలు ఎక్కువైపోయాయి, సంఘాలు ఇంకా సంఘస్థుల కంటే విశ్వాసుల కంటే సంఘాలు ఎక్కువైపోయి ఈ మధ్య ఈ దినాల్లో సంఘాలకి కొదువు లేదు. ట్రైనింగ్ ఉన్నా లేకపోయినా, పిలుపు ఉన్నా లేకపోయినా, అభిషేకం ఉన్నా లేకపోయినా చాలా మంది పిలిపించేసుకుంటున్నారు పాస్టర్లుగా, సంఘాలకు వెళ్ళిపోతున్నారు. పాస్టర్లను పిలవటానికి సత్తాచ గట్టలేక బెదరు శెట్టరు అని పేర్లు పెట్టుకొని ఇలాగ ఇచ్చేసి చేస్తా ఉన్నారు. కానీ నా చిన్ననాటి కాలంలో ప్రియదేవుని బిడ్డలారా, పాట అర్థం బైబిల్లో ఉన్న మాట తప్ప వేరే రకమైన అర్థాలు, వేరే రకమైన భావాలు అందులో కనబడేవి కాదు. 10 వేసి 12 వేసి 15 వేసి అదిగో అల్లదిగో కల్వరి మెట్టకు తోవదిగో. మనం గుడ్ ఫ్రైడే అన్నాడు పాడతాం. అందులో ఎన్ని శరణాలు ఉన్నాయమ్మా? ఎన్ని శరణాలు? 10, 12, 15, 9, 10 శరణాలు ఉన్నాయి. నడిపించు నానవ 7-8 శరణాలు. ఇంకా సియోను వాసులు అనే ఒక పాట ఉంటుంది. అందులో కూడా చరణాలు. ఇవన్నీ కూడా రకరకాలుగా అర్థంతో కూడుకున్న పాటలు. ఇప్పుడు ఏంటి అంటే ప్రియదేవుని బిడ్డలు చాలా మంది వచ్చి రకరకాలుగా అనుకూలంగా పాటలు రాసేసి పాడేస్తా ఉన్నారు. అవి కొన్ని చూస్తూ ఉంటే లోక సంబంధమైనవిగా కూడా రాగాలతో కలిపి పాడేసిన పాటలు ఈ మధ్యన తెగ వైరల్ అయిపోతా ఉన్నాయి. ఏదేమైనా ప్రియదేవుని బిడ్డలారా, ఈ గుండె ఇది చదరిపోవటం చాలా మందికి ఒత్తిడి వంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ మధ్యన ఎక్కువగా ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కార్డియో అరెస్ట్. ఈ కరోనా బారిన పడిన వారు, ఈ కరోనా వచ్చిన తర్వాత కార్డియాటిక్ అరెస్ట్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో నాకు సమంగా పూర్తి తెలియదు. కానీ అది వచ్చింది అనంటే ఇంకా నిమిషాలలోనే ప్రాణాలు పోతాయి. ఇంకా టైం ఇవ్వదు, అవకాశం ఇవ్వదు హాస్పిటల్కి వెళ్ళడానికో లేకపోతే వైద్యం చేయించుకోవటానికో. అది సమయం ఇవ్వదు కార్డియా అరెస్ట్ అనేది. నాతో పాటు బైబిల్ కాలేజ్ చదువుకున్న నా బ్యాచ్మేట్, నా క్లాస్మేట్, తెలుగులో ఉన్న కుర్రాడు ఆ కుమార్ రాజా అనే ఆయన పరిచర్య నిమిత్తం ఆయన మధ్యప్రదేశ్ వెళ్ళాడు. ఆయన తన భార్య అక్కడ ఒక రోజు కూడికలో పాలు పంచుకుని వర్తమానం అందించాడట. ఆ తిరిగి వచ్చాడు ఆ కొండల ప్రాంతాలలో. ఆ కొండల జగదల్పూర్, అది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ జగదల్పూర్. అది వెళ్ళి కొండల ప్రాంతంలోకి వెళ్ళి వచ్చి ఆ రోజు ప్రియదేవుని బిడ్డలారా రాత్రి కూడికి వెళ్ళారు. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వచ్చారు. ఆ పాస్టర్ గారు ఒక సంఘస్థులు ఇద్దరు, మంచిది ఇలాంటి ఇల్లే. ఆ పాస్టర్ గారికి పిలవచ్చిన పాస్టర్ గారు, పిలవబడిన పాస్టర్ గారికి ఒక చక్కటి వస్తువు ఇచ్చారు. అక్కడ పాస్టర్ గారు ఇద్దరు భోజనం చేసి సంఘస్థుల దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత భార్య ఏమో ప్రార్థన చేసుకుంటుందట పండుకోవడానికి. ఈ పాస్టర్ గారు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న కొంతసేపటికి ఆ ప్రార్థన చేస్తున్న ఆవిడని తట్టి లేపాడట. నాకేదోలాగా ఉంది అమ్మాయి అని చెప్పేసి ఆ మాటలు ఆడుతూనే ఉన్నాడు. ఆ మాటలు ఆడుతూ ఉంటుండే కానీ అలాగే భార్య పాస్టర్ గారు అలాగా జారిపోయాడు. ఆవిడ చేతుల్లోనే ప్రాణం వదిలేస్తాడు. నాకంటే ఇచ్చున్నాడు కానీ నాతో పాటు బైబిల్ క్లాస్మేట్ తుని వాస్తవ్యుడు. అక్కడ నుంచి ఆ పాస్టర్ తాలూకా బాడీని తీసుకురావడానికి చాలా అవతారాలు పోలీసులు కట్టిన. ఇది ఏంటి అంటే కార్డియో అరెస్ట్. ఇది నో చాయిస్. హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ లేకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవడానికి కానీ ఒక మందు మాత్రం తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయిన పరిస్థితి. కొంతమంది ఇంట్లో పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఒత్తిడి, ఇంట్లో ఉన్న ఆ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక బలహీనతలు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోబుట్టువులు, బిడ్డలు, తల్లిదండ్రుల మాట వనకపోవడము, నచ్చకపోవడము, గౌరవించకపోవడం తోటి ఆ తండ్రికో తల్లికో ఉన్న టెన్షన్ బట్టి, అంటే ఒత్తిడిని బట్టి అనుకోకుండా వచ్చేది దేవుని బిడ్డ హార్ట్ అటాక్, ఓపెన్ హార్ట్ సర్జరీ ఫలానా ఆయనకి ఫలానా ఆవిడికి చేశారని మనం ఎక్కువ వింటూ ఉంటాం. దీనికి మామూలుగా అనారోగ్యపరంగా బలహీనత కలిగితే దానికి ఆపరేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడి బిడ్డలారా, ఇక్కడ భక్తుడు 127 రాజ్యాలకు చక్రవర్తి అయిన దావీదు మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు. గుండె చెదరైన బాగు చేయవాడు ఆయన, వారి గాయములు కట్టువాడు ఆయన. సరే, ఆ వాక్యం ఉంది. అసలు ఎలాంటి వారి తాలూకా గుండెను దేవుడు బాగు చేస్తాడు, ఎలాంటి వారికి కలిగిన గాయాన్ని దేవుడు కడతాడో ఒక చిన్న మాటను బైబిల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుని మన సమయానికి మనం సెలవు తీసుకున్నాం. ఒకసారి రండి, కొత్త నిబంధన గ్రంథం
కొత్త నిబంధన గ్రంథం ఈ దేవుని పిల్లలు తిరిగియండి లూకాసు వార్త ఇక్కడ మనకు ఒక సంఘటన మనకి తారసపడతా ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయమున. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుగా జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిడి యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె ఎలాంటి ఆవిడట? ఆమె విధవరలంద కాపమ్మ. దేవుడి బిడ్డలారా, యేసయ్య ఆయన 12 మంది శిష్యులు ఆయన నాయున అనే గ్రామానికి వచ్చారట. ఏ ఊరటండి? ఊరి పేరు చెప్పాలి, మాట్లాడాలి. మంది మాట్లాడితేనే నాకు అర్థం అవుతుంది. ఏ ఊరట? నాయున అనే గ్రామానికి వచ్చారట. దేవుడి బిడ్డలారా, యెరూషలేము ప్రాంతంలో, ఎక్కువగా ఇశ్రాయేలు ప్రాంతంలో, జాగ్రత్తగా విందాం, ఇశ్రాయేలు ప్రాంతంలో యెరూషలేము ఆ మొదలగు ప్రాంతాలలో చూస్తే దేవుని బిడ్డలారా ఊరు మధ్యన ఉంటది. ఊరు చుట్టూ కూడా పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడకి రకరకాలైన గుమ్మాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. మనుషులు పోయే ద్వారం, పశువులు పోయే ద్వారం, గొర్రెలు పోయే ద్వారం, ఒంటెలు పోయే ద్వారం, రకరకాలైన ద్వారాలు ఆ ప్రాంతపు ఆచార ప్రకారంగా అక్కడ కట్టడాలు నిర్మాణాలు జరిగిన ప్రదేశాలు ఆ యొక్క ప్రదేశాలు. ఎవరైనా వెలుపలికి పోవాలి అని అంటే దేవుని బిడ్డలారా మనుషులు పోయే ద్వారంలో నుంచి బయటికి వెళ్ళాలి. ఏది ఊరు వెళ్ళాలన్నా, పొలం పనులు చేసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా చేసుకోవాలన్నా సరే, రాజు అంతఃపురం, రాజ్యసభ, రాజభవనం, భటులు, నాయకులు, సామాన్యమైన ప్రజలు, రైతులు, పనుబాట్లు చేసుకున్నవారు ఎవరైనా సరే ఈ ప్రహరీ గోడ, ఈ ప్రాకారం లోపల మాత్రమే వారు నివాసం ఉండాలి. వారు ఏ పనుల మీద బయటికి వెళ్ళి, పిల్లలు వినండి, జాగ్రత్తగా విందాం, వారు ఏదైనా బయటికి వెళ్ళిన దానికి సమయం ఉన్నది. ఆ సమయం వరకు ఆ మనుషులు వెళ్ళటానికి రావటానికి ఆ ద్వారాలు తెరవబడి ఉంటాయి. సమయం అయిపోయిన తర్వాత ఆ ద్వారాలకు ఉన్న తలుపులు మూయబడతాయి. ఆ పెద్ద తలుపులకి కిందన చిన్న తలుపులు ఉంటాయి. ఆ చిన్న తలుపుల నుంచి కొద్ది కష్టమైన అందులో నుంచి దూరి వెళ్ళాలి. మన విజయనగరం కోటను ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? చూడలేదు. ఎందుకు? మనందరికి నీరసం కదా. చాలా మంది పొన్నూరులు అటు తెలంగాణ వెళ్తే మీరు ఎక్కడంటే విజయనగరం అని అంటే విజయనగరంలో కోట ఉందటండి, చాలా బాగుంటుందట, ఇప్పటికీ చెక్కిచర్లేదట అని చెప్తారు. అది ఎవరు సమాధానం అడిగితే నా అలాగే ఏం సమాధానం చెప్తాం? దాని తలుపులు సుమారుగా దగ్గరగా 8 నుంచి 10 అంగుళాల మందం కలిగిన మన విజయనగరం కోట తలుపులు. కొన్ని ఎన్ని ద్వారం మందాలో చెప్తారా? అబ్రహం గారు తప్ప ఏటమ్మా? దాన్ని చుట్టే తిరుగుతారు మీరు, చూడనక్కర్లేదు ఆ ద్వారాలు. దాన్ని చుట్టే తన్నగా ఆటో ఎక్కితే ఎదర గుమ్మం దగ్గర దిగుతారు. వెనక గుమ్మం పెద్ద పోస్ట్ వేపిస్తే వెనకతలు పెద్ద పోస్ట్ ఎదరగా ఉంటుంది. 2 గుమ్మాలు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ 2 గుమ్మాలు నేను చదువుకున్నప్పుడు ఇప్పుడైతే వెనక గుమ్మం తీస్తున్నారు, కానీ పూర్వకాలంలోనైతే వెనక గుమ్మం తీసేవారు కాదు. ఆ గుమ్మం ఎప్పుడు తీసేవారు తెలుసా? రాజావారి ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు వెనక గుమ్మం నుంచి ఆ చనిపోయిన డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి కచ్చరు కట్టిన పెద్ద పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది రాజుల తాలూకా సమాధి. ఇప్పటికీ ఏమన్నా అబ్రహం గారు? ఇప్పటికీ కూడా ఆ సమాధి వాళ్ళదే. మీరు చూశారు చాలాసార్లు. అంటే పరాక్ ఆ గుమ్మాలకి, ఆ తలుపులకి కిందన దేవుని బిడ్డలారా ఒక ఈ మాత్రం యూ షేప్ లో ఒక చిన్న గుమ్మం ఉంటుంది. చిన్న తలుపు ఉంటుంది. 2 గుమ్మాలు, 2 గుమ్మాలకి 4 తలుపులు. ఆ 4 తలుపులకి దేవుని బిడ్డ కిందన చిన్న గుమ్మం ఉంటుంది. ఎవరైనా బయటకు వెళ్ళి ఒకవేళ సమయం అయిపోయి మించిపోయిన తర్వాత పనులు చూసుకొని వచ్చినట్లయితే ఆ గుమ్మములో, ఆ తలుపులో నుంచి దూరి, కింద నుంచి దూరి బయట లోపలికి రావాలి. అది బైబిల్లో ఉంది. అది దేవుని యెరూషలేము యొక్క 12 మంటపాలు. ఆ మంటపాలలో ఒక మంటపము, అది గొర్రెలు పోయే ద్వారము. ఆ దాని పేరు గొర్రెలు పోయే ద్వారము. ఆ ద్వారంలో నుంచి ఒంటినట దానినట్ట కిందను కూర్చోబెట్టి
ఆ లోపటి నుంచి కొందరు దాని బుర్ర దాని మెడ లోపటి నుంచి లాగుతామంటే ఈ బయట నుంచి దానిని నడుము పట్టుకొని తొయ్యాలి. దేవుని యొక్క వాక్యం ఉంది, ఒంటే సూది బెజ్జంలో దూరటము సులభము. ఎందుకన్నాడు దేవుడు ఉపమానము? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే. చెప్పండి, ఇప్పుడు నేను సగం చెప్పేసాను సమాధానం, చెప్పాలి మిగతాది. ధనవంతుడు దేవుని యొక్క రాజ్యంలో చేరుట కంటే, పరలోక రాజ్యంలో చేరుట కంటే, స్వర్గ రాజ్యంలో నీకు ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరటం సులభం. అంటే ఒంటే సూది అంటే మనం బట్టలు కుట్టుకునే సూది కాదు, ఆ ద్వారానికి సూది బెజ్జం అని పేరు. ఆ ద్వారంలో నుంచి ఒంటెని కింద బలవంతం కూర్చోబెట్టి లోపటి నుంచి దాన్ని మెడకాయ పట్టుకొని లాగితే కొంతమంది, వెనకాతల నుంచి కొంతమంది తోస్తే సులువుగా దూరిపోద్దట. కానీ ధనవంతుడు మాత్రము దేవుని నమ్మడు,